శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. తెలంగాణలో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధుకు సీటు కేటాయించింది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ స్థానానికి సుగుణ కుమారి పేరు ఖరారు చేసింది. ఇంకా ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ టికెట్ కేటాయించారు. రాష్ట్ర మాజీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు కైకలూరు నుంచి బరిలోకి దిగనుండగా ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ మాజీ నేత విష్ణుకుమార్ రాజుకు వైజాగ్ నార్త్ కేటాయించారు. పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు ధర్మవరం టికెట్ లభించింది. బద్వేల్ నుంచి రోసన్న, అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి శివకృష్ణరాజు, ఆదోని నుంచి పివి పార్థసారథి, ఎచ్చర్ల నుంచి ఈశ్వరరావుకు ఛాన్స్ ఇచ్చింది బీజేపీ. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే, ఎవరైనా స్వార్థంతో వ్యవహరిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 10 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసిన నేపథ్యంలో పవన్ వార్నింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ వంటి చోట్ల జనసేన అభ్యర్థులు టికెట్ ఆశించారు. టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సైతం సిద్ధమంటూ సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో పవన్ చాలా స్ట్రాంగ్ గా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విశాల ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని పవన్ మరోసారి స్పష్టం చేశారు. పొత్తు పెట్టుకున్నప్పుడు త్యాగాలు తప్పవంటూ గుర్తు చేశారు. మిత్ర ధర్మాన్ని పాటించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కేడర్కు, నేతలకు సూచించారు. ఐపీఎల్లో ముంబైపై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 31 పరుగుల తేడాతో సన్ రైజర్స్ మ్యాచ్ గెలుపొందింది. ముంబై 5 వికెట్లకు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్ రైజర్స్ గెలుపు ఖరారైంది. ఉప్పల్లో ఉతికి ఆరేసింది హైదరాబాద్ సన్ రైజర్స్ టీం. ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు దుమ్ము దులిపారు. ప్రత్యర్థి బౌలర్లను వీర ఉతుకుడు ఉతికారు. ఇప్పటి వరకు ఉన్న ఐపీఎల్ రికార్డును తిరగరాస్తూ 277 పరుగులతో హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. హెడ్ 62, అభిషేక్ శర్మ 63, క్లాసిన్ 80, మార్క్రమ్ 42 పరుగులతో వీర విహారం చేయడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. గతంలో 263 పరుగులతో ఉన్న హ్యాస్టేజ్ స్కోర్ రికార్డును ఎస్ఆర్హెచ్ బ్రేక్ చేసింది. వర్షపాతంపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫోన్ను ట్యాప్ చేసి రాక్షసానందం పొందారని, అందరిపై చర్యలు తప్పవని పొన్నం హెచ్చరించారు. రాజమండ్రి రాజకీయం వేడెక్కుతుంది. గంజాయి, డ్రగ్స్ కు డాన్ నువ్వంటే నువ్వని విమర్శించుకున్న నేతలు ఇప్పుడు కరపత్రాల యుద్ధం మొదలుపెట్టారు. ఎంపీ భరత్ 25% లంచం తీసుకున్నారంటూ కొందరు కరపత్రాలను చల్లారు. ఇది టీడీపీ నేతల పనంటూ భరత్ మండిపడ్డారు. అయితే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అక్కడి దాకా వస్తే న్యాయం పోరాటానికి సిద్ధమని టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే జక్కుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ భారీగా ఖాళీగా కనిపించాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో శీతల పానీయాలకు డిమాండ్ కూడా పెరిగింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకు ముదురుతోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటూ బాధితులు ఒక్కరొక్కరుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తుంది. ఒకవైపు పోలీసుల విచారణ చేస్తుండగా మరోవైపు బాధితులు బయటకొస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కంప్లైంట్ చేయగా రఘునందన్ రావు కూడా ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులు చాలా మంది ఉన్నారని, అందరూ బయటకొచ్చి కంప్లైంట్ చేయాలని ఎన్ఎం రఘునందన్ కోరుతున్నారు.
ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పొలమనేరులో జరిగిన ప్రజాగణం సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ పెట్టిన పథకాలన్నీ జగన్ తీసేశారని ధ్వజమెత్తారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రైతులకు సబ్సిడీలు అందట్లేదని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి ముందడుగు పడింది. భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురు సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ పోలీసుల తీరుపై లోకేష్ విరుచుకుపడ్డారు. అందుకు కారణం ఓ కంటైనర్ లారీ. సీఎం జగన్ ఇంటి దగ్గరకు వెళ్లిన కంటైనర్ను ఎందుకు తనిఖీ చేయలేదని, నిబంధనలు అతిక్రమించి వచ్చి వెళ్లిన కంటైనర్లో ఏముందని ప్రశ్నించారు. బ్రెజిల్ సర్కా లిక్కర్లో మెక్కిన వేల కోట్ల ఏపీ సెక్రటేరియట్లో ఎన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా అని ప్రశ్నించిన లోకేష్ దీనికి డీజీపీ సమాధానం చెబుతారా అని ట్వీట్ చేశారు. కంటైనర్ సీఎం జగన్ ఇంటి దగ్గరికి వెళ్లింది. ప్రధాన గేటు దాటాక రెండో చెక్పోస్ట్లో స్కానింగ్ చేయకుండానే వెనుక వైపు నుంచి పంపించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ గేటు దగ్గర కంటైనర్ను గంట సేపు వెనక్కి తిప్పి ఉంచారు. తర్వాత వచ్చిన దారిలోనే కంటైనర్ వేగంగా వెళ్లిపోయింది. ఎలాంటి తనిఖీలు, స్కానింగ్ లేకుండానే సీఎం క్యాంప్ ఆఫీస్కు కంటైనర్ వచ్చి వెళ్లడంపై లోకేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇంటి నుంచి వచ్చిన కంటైనర్లో నోట్ల కట్టలు వచ్చాయని ఆరోపించారు. జగన్ బస్సు యాత్ర కోసం వంట సామాగ్రి తరలిస్తున్నట్లు వైసీపీ కలరింగిస్తుందని విమర్శించారు. సీఎం ఇంటి నుంచి బయటకు వచ్చిన కంటైనర్ విజయవాడ ఆర్టీసీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కు వెళ్లిందని అన్నారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ అధికారులు సమాధానం చెప్పాలని, వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పట్టాభి డిమాండ్ చేశారు. పొత్తులో భాగంగా టికెట్ ఆశించిన నేతల ఆశలు గల్లంతవుతున్నాయి. తిరుపతి జనసేన అభ్యర్థిపై సొంత నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే జనసేనలో చేరి కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగడాన్ని స్థానిక జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆరణి శ్రీనివాసుల్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన వైసీపీ మనిషి అంటూ కిరణ్ రాయల్ ఘాటు విమర్శలు చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో సినీ నటుడు పృథ్వీరాజ్ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. కాపు రాజకీయాలపై పవన్ ను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ప్రచారంలో భాగంగా గాంధీ నగరంలో భవన నిర్మాణ కార్మికులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకుని ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించి వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని కోరారు. లోకేష్ ట్వీట్ కు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కంటైనర్ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు వైవి సుబ్బారెడ్డి. జగన్ ఇంట్లో సీఎం కార్యాలయాలు ఉన్నాయని, ఆఫీసుకు సంబంధించి సామాగ్రి కోసం వచ్చి ఉండొచ్చన్నారు. దొడ్డి దోవన మంత్రి అయిన లోకేష్ కు ఇవన్నీ ఎలా తెలుస్తాయని కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో పురంధేశ్వరి నివాసంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్తో పాటు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థ సింగ్ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా సభల నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ క్రమంలోనే ఓటింగ్ కు మరికొంత సమయం ఉండటంతో బరిలో ఉన్న నాయకులు ప్రచారంలో బిజీ అయ్యారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైన మన్నె జీవన్ రెడ్డి, నవీన్ రెడ్డిల మధ్య పోరు సాగుతుండటంతో ఆయా పార్టీల ముఖ్యులు ఓటర్ల మద్దతుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అభివృద్ధికి నాంది పలకనుంది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వివక్ష జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి సీఎం రేవంత్ ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
వైసీపీ ప్రచార సామాగ్రిని తనిఖీ చేశారు అధికారులు. ఈ మేరకు అధికారులకు ఫిర్యాదు అందడంతో తిరుపతి శ్రీకాళహస్తి మార్గంలోని పీసీఆర్ గోడౌన్స్ ను ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. వైసీపీకి చెందిన ప్రచార సామాగ్రిని అందరి ముందు గోడౌన్ ఓపెన్ చేసి తనిఖీ చేశామని ఆర్టీఓ తెలిపారు. ప్రచార సామాగ్రిని అభ్యర్థి పార్టీ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. తనిఖీల అనంతరం కమిషన్ కు నివేదిక పంపిస్తామని తెలిపారు. హెటిరో గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ బండి పార్థసారథి రెడ్డికి ఎంపీ సీట్ రావడానికి వివిధ పార్టీలకు డొనేషన్స్ ఇవ్వడం వెనుక కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇంతకీ పార్థసారథి రెడ్డికి సీటు రావడానికి ముందు ఏం జరిగింది, నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా మళ్ళాయి అన్న విషయాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. వివేకం సినిమాకు సిఎస్సి బ్రేక్ వేసింది. లైవ్ స్ట్రీమింగ్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ఇంకా జరుగుతున్న తరుణంలో యూట్యూబ్లో ప్రదర్శించడం సరికాదని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల వేళ వివేకం చిత్రం హింసను ప్రేరేపించేలా ఉందని వైసీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు వైసీపీ శ్రేణులు కోట్లాది రూపాయల సామాగ్రిని సిద్ధం చేశాయని శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ శ్రేణులు సీఎం జగన్ ఫోటోలతో ఉన్న సామాగ్రిని పంపిణీ చేసేందుకు రేణుగుంట విమానాశ్రయం పాత మార్గంలోని ఒక ప్రైవేట్ గోడౌన్లో సిద్ధంగా ఉంచారని సుధీర్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో మాట్లాడగా తనిఖీలకు ఇంకా ఆదేశాలు రాలేదని చెప్పారన్నారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం నెడమర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంఖారావం సూపర్ 6 పథకాలను ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని పెడన నియోజకవర్గం కూటమి అభ్యర్థి కాగితా కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నల్లమిల్లికి సీటు కేటాయించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహించారు. నల్లమిల్లికే టికెట్ ఇవ్వాలని ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్మహత్య యత్నాన్ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. అధిష్టానంతో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. మార్నింగ్ స్కందపురి అంటూ కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పర్యటించారు. ప్రజలకు ఆప్యాయంగా పలకరించి షేక్ హ్యాండ్స్ ఇచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అక్కడ ప్రజల సమస్యల్ని మధుసూదన్ తెలుసుకున్నారు. రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ప్రచారం జోరుగా సాగుతోంది. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎన్నికల ప్రచార కరపత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరుకొండలో నిర్వహించిన ఇంటింటికి ప్రచారంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు జక్కంపూడి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మానేసి చంద్రబాబు పల్లకి మోస్తున్నారని విమర్శించారు. బీజేపీ విభజన చట్టంలో హామీలు అమలుపరచకుండా మోసం చేసిందని తెలిపారు. పామరులో ఫ్యాన్ పార్టీ హ్యాట్రిక్ తథ్యమని, కూటమి వలన వైసీపీకి నష్టం లేదని అన్నారు. పామరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైకా అనిల్ కుమార్. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు గెలుస్తాయని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16కి 16 గెలుస్తామన్నారు. ధర్మవరం టికెట్ బీజేపీకి దక్కింది. పొత్తులో భాగంగా బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ కు ఆ సీటు దక్కింది. కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా ధర్మవరం టికెట్ ను బీజేపీకి కేటాయించారు. దీంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ధర్మవరంలో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ధర్మవరం టికెట్ బీజేపీకి దక్కడంతో పరిటాల శ్రీరామ్ వర్గీయులు పండుగ చేసుకున్నారు. తమ నాయకుడికి టికెట్ రాకపోయినా ప్రత్యర్థికి మాత్రం రాలేదంటూ బాణసంచ కాల్చారు. కొన్నాళ్లుగా అక్కడ వరదాపురం సూరి వర్సెస్ పరిటాల శ్రీరామ్ అన్నట్లుగా రాజకీయం సాగింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. మైండ్ గేమ్ ఆడారు. వాళ్ళిద్దరికీ కాకుండా మూడో నాయకుడు టికెట్కు ఎగరవేసుకుపోయారు. దీంతో పరిటాల శ్రీరామ్ వర్గీయులు క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు.
బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు ఆయన. అయితే దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. పోలీసులు సమగ్ర విచారణ చేయకపోతే కోర్టుకు వెళ్తామన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం పాలమూరులో గట్టి ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆదివాసుల హక్కులకై, అభివృద్ధికై నిరంతరం పోరాడి అసువులు బాసిన ఆదివాసీ ముద్దుబిడ్డ కుంచారాము 19వ వర్ధంతి మోకాళ్లపల్లిలో ఆడంబరంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క తన భర్త రాము చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసుల హక్కుల పోరాటానికి నిరంతరం కృషి చేస్తామన్నారు సీతక్క. తన ఒక్కడిపైకి ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవ్వరికీ లేదన్నారు. ప్రజలు అండగా ఉన్నారన్నది సత్యమన్నారు. బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో ఎక్కడ ఉంటుందో గమనించాలన్నారు. ఎన్నికలు అయిపోయినాక చంద్రబాబు మేనిఫెస్టో ఎక్కడ ఉండదని ఎంత వెతికినా కనబడదన్నారు. ఎన్నికలు అయిపోయాక చంద్రబాబును కొడతారనే భయమని, గత ఎన్నికల్లో తిట్టిన పార్టీని కూడా రాబోయే ఎన్నికల్లో కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి వెళ్లి జనసేనాని కలుసుకున్నారు. టీడీపీ తరపున మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మద్దతు కోరేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయనను కలిసినట్లు తెలుస్తుంది. తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడ 1వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరూ రాష్ట్రంలో ఉండరన్నారు. తనకు టికెట్ రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పితాని బాలకృష్ణ. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో టికెట్ రాకపోవడంతో జనసేనలోకి బాలకృష్ణ వచ్చారు. శెట్టి బలిజలకు ఒకరికి కూడా సీటు ఇవ్వలేదని పార్టీని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కనీసం కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముమ్మిడివరం పొత్తులో టీడీపీకి వెళ్లే రామచంద్రపురం సీటుపై ఆశలు పెట్టుకున్నారు పితాని బాలకృష్ణ. అక్కడ తనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిపై కన్నేశారు కబ్జాకోరుడు. 6 కోట్ల విలువైన భూమిని ఆక్రమించేందుకు ప్లాన్ చేశారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించడంతో వారి ప్లాన్ బట్టబయలైంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోమరబండ శివారులోని సర్వే నంబర్ను 211, 212లోని భూమిని ప్రభుత్వం మున్సిపాలిటీకి లేఅవుట్ కింద కేటాయించింది. ఆ భూమి చుట్టూ మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ వేసి ఉంచారు. దానిపై కన్నేసిన అక్రమార్కులు ఫెన్సింగ్ తీగలను కట్ చేసి పాగా వేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ఎంతటి వారినైనా ఉపేక్షించమని, ఫెన్సింగ్ తీగలను కట్ చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. విచారణ పూర్తయ్యాక అక్రమార్కుల పేర్లు బయటపెడతామని చెప్పారు. పట్టణంలోని ప్రకృతి వనాలను టార్గెట్ చేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 2 మహిళలతో సహా 6 మావోయిస్టులు మరణించారు. చీపురుబట్టి అటవీ ప్రాంతంలో డీఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలకు, మావోయిస్టులకు తారసపడ్డారు. కేరళ సీఎంకు ఈడీ షాక్ ఇచ్చింది. సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణ, ఆమె కంపెనీపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ కంపెనీని వీణ నడుపుతున్నారు. 2018 నుంచి 2019 వరకు ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీని ₹1,72,00,000 అక్రమంగా చెల్లించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వీణతో పాటు మరికొందరిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్లో నిజాలు తన భర్త కేజ్రీవాల్ కోర్టులో బహిర్గతం చేస్తారని చెప్పారు. ఈడీ ఇప్పటి వరకు 250 సార్లకు పైగా సోదాలు చేస్తుందని, ఎక్కడా రూపాయి కూడా దొరకలేదని ఆమె తెలిపారు. లిక్కర్ స్కామ్ సోబి ఎక్కడుందో ఆధారాలతో సహా కోర్టు విచారణలో వెల్లడిస్తానని కేజ్రీవాల్ తనతో చెప్పారని ఆమె వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గోల్మాల్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆఫీసులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తున్న నరేష్తో పాటు మరో 3 అరెస్టు చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ వ్యవహారాన్ని బిగ్ టీవీ గత డిసెంబర్లోనే బయటపెట్టింది. వీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన చెక్కులను బాధితులకు ఇవ్వడానికి నిందితులు లంచం డిమాండ్ చేశారు. కొన్ని చెక్కులను బాధితులకు ఇవ్వకుండా డబ్బు డ్రా చేసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అడ్డుపెట్టుకుని దందా నడిపిన కేటుగాళ్ల గుట్టును బిగ్ టీవీ రట్టు చేసింది. ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక తన వాళ్లనే చంద్రబాబు తన మీదకి ఉసుగొల్పుతున్నారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయిని చంపిన హంతకులెవరో ఆ దేవుడికి, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. ప్రొద్దుటూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ పెట్టిన పథకాలన్నీ జగన్ తీసేశారని ధ్వజమెత్తారు చంద్రబాబు. ఒక్క అవకాశమని అందరికీ ముద్దులు పెట్టి ఆ తర్వాత ప్రజలను ఇబ్బందికి గురిచేశారని మండిపడ్డారు. ఆ బాధ ఇప్పుడు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేదని, అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేడీ నడ్డా అవకాశం కల్పించారని అన్నారు. అక్కడ గెలుపునకు కులం, మతం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారని, అవన్నీ తాను చేయలేనన్నారు. జనసేన పార్టీ కోసం ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నటి అనసూయ తెలిపారు. అలాగే పొలిటికల్ పార్టీల పైన స్పందించారు. రాజకీయాల మీద ఆసక్తి లేదని, ఒకవేళ నన్ను పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తానన్నారు. తనకు లీడర్స్ ముఖ్యమని, పార్టీలు కాదన్నారు. ఏ లీడర్ నచ్చితే ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తానన్నారు. జనసేన లీడర్ తనకు ప్రచారానికి పిలిస్తే వెళ్లటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. 100 రోజుల అబద్ధం కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రుణమాఫీ లేదు, రైతు బంధు లేదన్నారు. అన్నదాతల్లో బాధ మొదలైందని, యువత ఆవేదనలో ఉన్నారని చెప్పారు. ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందో తెలియక హైదరాబాద్ ప్రజలు ఆలోచనలో పడ్డారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఆ పరంగా క్లారిటీ వచ్చేసింది కనుక ఇక ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించింది. అప్పటికి ఒకటే మంత్రం అన్నట్లుగా కాకుండా తమకు బలం ఉన్న, బలం లేని నియోజకవర్గాలను విడివిడిగా లిస్టౌట్ చేసుకుని ఎక్కడికక్కడ ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. రైతులకు రుణమాఫీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. కాస్త ఆలస్యమైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ఏర్పాట్లు చేస్తుంది. రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో చర్చించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 100 రోజులకే అన్నదాతలకు పంట రుణం మాఫీ చేసే దిశగా అడుగులేస్తుంది. రైతులందరికీ లబ్ధి చేకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆధ్యాత్మిక గురువు సద్గురు జక్కి వాసుదేవ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఢిల్లీ అపోలో డాక్టర్లు ఆయనకు అత్యవసర సర్జరీ నిర్వహించారు. సర్జరీ అనంతరం కోలుకున్న సద్గురు ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈసా ఫౌండేషన్ స్థాపించి పర్యావరణ పరిరక్షణ కోసం సేవ్ సాయిల్, ర్యాలీ ఫర్ రివర్స్ వంటి కార్యక్రమాలను చేపట్టారు సద్గురు వాసుదేవ్. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆప్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్ కు షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆప్ వర్గాలు ఆరోపించాయి. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూ లిస్టు విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షంతో పాటు ఉరుములతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది.
మార్చి 29, 30 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్ బాల్టిస్తాన్, హిమాచల్ ప్రదేశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.